భరత్. సో మళ్ళీ నోటీసులు ఇచ్చింది తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు. సో ఇప్పటికైనా ఏమైనా సీరియస్ గా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఇదేంటంటే కాలయాపన చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. నిజానికి ఏం చెప్పింది సుప్రీంకోర్టు? పోయిన సంవత్సరం సెప్టెంబర్ 30లోగా తేల్చమంటే స్పీకర్ దాన్ని దాదాపు ఫిబ్రవరి మార్చి వరకు లాక్కొచ్చాడు. ఇప్పుడు 3 నెలలైంది. ఇప్పుడు ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారో వాళ్ళు ఎవరు ఫిరాయించలేదని స్పీకరు తీర్పు చెప్పాడు. దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించలేదు, అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్పీకర్ చెప్పాడు. ఇంకేముంటుంది? ప్రజాస్వామ్యం ఏమంటారు, రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూనీ చేసినట్టే కదా, అంతకంటే ఎక్కువ ఉంది. సో అది చేసిన తర్వాత డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేస్తే గనక, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసి దాదాపు 3 నెలలకు పైగా అవుతుంది. దానికి రిప్లై ఇవ్వరు, స్పీకర్ రిప్లై ఇవ్వరు, ఆ దానం నాగేందర్ రిప్లై ఇవ్వడు, వాళ్ళు ఇవ్వరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకో సంవత్సరం లాగితే గనక ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం 6 నెలల లోపు ఎలక్షన్ నిర్వహించాలి. అయితే 1 year ఉంటే ఎలక్షన్ పెట్టదు ఎలక్షన్ కమిషన్, 6 months లోపు ఎన్నిక నిర్వహించాలి. అంటే ఇప్పుడు 28 డిసెంబర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో 27 డిసెంబర్ వరకు దీన్ని లాగదీశారనుకోండి, ఇప్పుడు హైకోర్టులో తీర్పు వచ్చింది అనుకోండి, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుపోతారు. సుప్రీంకోర్టులో కూడా 1 సంవత్సరం లాగిచ్చేస్తే ఇంకా మనకేమీ ఉండదు అని ఉద్దేశం. దాని క్లియర్ ఏముంది, కోర్టులు కూడా ఆలోచించాలి. కోర్టులు కూడా దానం నాగేందర్ పార్టీ ఫిరాయించాడా లేదా అంటే ఇక దానికి ఇంకా కౌంటర్ ఎందుకు, ఇదెందుకు అంటే ఏదైనా ప్రక్రియ ప్రకారం చేయాలి. ఇప్పుడు అతను కౌంటర్ వేయలేదంటే ఎక్కువ. ఇప్పుడు జూలై 23కు వాయిదా వేసింది, ఇంకెన్ని రోజులు జూలై అంటే మళ్ళీ నెల తర్వాత నాకు ఇంకా టైం కావాలంటాడు. దానం నాగేందర్ స్పీకర్ దగ్గర కూడా కౌంటర్ వేయలే కదా, నువ్వు అసలు ఫిరాయించావా లేదా అంటే నేను ఫిరాయించానా లేదా అని చెప్పడానికి క్లియర్ ఆధారం ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశాడు కదా. నేనేమంటా అంటే కోర్టులు కూడా దీనికి సంవత్సరాల తరబడి టైం తీసుకోవడం అనవసరం. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఇది మరొకసారి కోర్టులు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దీన్ని జూలై 23కు వాయిదా వేశారు. ఏమవుద్ది, టైంపాస్ చేస్తారు. ఫీజులు లాయర్లకు కట్టుకునేందుకు ఉన్నాయి. అడ్వకేట్లు ఏమంటారు, సీనియర్ అడ్వకేట్ ఎంగేజ్ చేసి టైంపాస్ చేస్తారు. చేసి ఇక్కడ ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఒక 4 నెలల తర్వాత జడ్జిమెంట్ వచ్చింది అనుకుందాం, మళ్ళా సుప్రీంకోర్టు పోతారు. అక్కడ 2027 డిసెంబర్ వరకు లాగిచ్చారనుకోండి, ఇంకా సంవత్సరం ఉంది కదా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఎలక్షన్ పెట్టదు. రాజకీయ పార్టీలకు కూడా ఎందుకు ఎలక్షన్ పెడితే ఇప్పుడు డబ్బు ఖర్చు అనవసరంగా బై ఎలక్షన్ అని బీఆర్ఎస్ మొదట్లో ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల కోసం గట్టిగానే ఫైట్ చేసింది. ఎందుకంటే కొత్తగా ఎమ్మెల్యే పోవద్దు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు స్పేర్ చేస్తే వేరే ఎమ్మెల్యేలు జంప్ అవుతారని చెప్పి. ఇప్పుడు ఆ పార్టీకి కూడా అనిపించి ఉంటుంది, మున్సిపల్ ఎన్నికలు జూబ్లీ తర్వాత అనవసరంగా ఖర్చు పెట్టి ఏం చేస్తాం, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఫైట్ చేస్తే కూడా మనకెందుకని వాళ్ళు కూడా అనుకొని ఉంటారు. అయితే కోర్టు సరే మిగతా ఎమ్మెల్యేల సంగతి ఏమో కానీ దానం నాగేంద్ర అయితే క్లియర్ గా క్రాస్ ఓవర్ అయినారు కదా, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు కదా. ఇంకా దానికి ఆ విషయాన్ని కూడా స్పీకర్ ఆయన ఫిరాయించలేదు అని తీర్పిచ్చిన తర్వాత ఇంకే ఆలస్యం ఉంది. పైగా ఈ రాజకీయ పార్టీలకు కూడా సీరియస్నెస్ లేదు. భారతీయ జనతా పార్టీకి మరి సీరియస్నెస్ ఉన్నట్టు కనిపించట్లే. మనం మళ్ళీ జూబ్లీహిల్స్ లాగా ఈ ఖైరతాబాద్ ఎలక్షన్ ఎందుకు ఫేస్ చేయాలని వాళ్ళు అనుకుంటారేమో. బీఆర్ఎస్ కూడా మరి అప్పుడేమో చాలా గట్టిగా సుప్రీంకోర్టులో ఫైట్ చేసింది. సెప్టెంబర్ 30 తేదీ వరకు సుప్రీంకోర్టు 3 నెలల టైం ఇస్తే స్పీకర్ దాన్ని 7 నెలలు 8 నెలలు తీసుకున్నారు. 3 నెలల సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు చెప్పినా సరే స్పీకర్ వ్యవస్థలు ఇట్లా తయారైపోయినాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ గతంలో ఆది శ్రీనివాసు చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యే వ్యవహారం అది ఎట్లా జరిగిందో మనం చూశాం కదా. ఆయన ఆది శ్రీనివాస్ వేసిన కేసులో చెన్నమనేని రమేష్ భారతదేశ పౌరుడు కాదు అని చెప్పి ఎన్ని రోజులు పట్టింది చెప్పడానికి? మొత్తం ఆయన టర్మ్ 2 టర్ములు అయిపోయిన తర్వాత ఆయన భారతదేశ పౌరుడు కాదన్నారు. ఆ 2 టర్ములు ఆయన ఎమ్మెల్యే అనుభవించాడు. సో అందుకనే చెప్తున్నా, కోర్టులు ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం కానీ లేదా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ 3 నెలల్లో 6 నెలల్లో విచారించాలి కదా. ఇది లార్జర్ ఇంపాక్ట్ కదా. ఇప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఏం కెళ్ళి చేస్తుంది, ఈ ఫిరాయింపులే కదా. సో దీన్ని జస్టిస్ డినైడ్ ఈజ్ జస్టిస్ డిలేడ్ మరొకసారి రిపీట్ చేస్తున్నా. ఈ విషయంలో తీసుకుంటే గనక మీరు యాక్షన్ తీసుకుంటే హైకోర్టులు సుప్రీంకోర్టులు మళ్ళా ఇంకో ఎమ్మెల్యే
పార్టీ ఫిరాయించడానికి భయపడతాడు, లేకపోతే ఇదే జరుగుద్ది. ఇప్పుడు ఆ పార్టీ ఫిరాయింపులో భారతీయ జనతా పార్టీ కొత్తగా విలీనాలు చేసుకుంటుంది, అది వేరే సంగతి. 9 మందిలో 6 సరే, ఆ 2/3 పర్మిసబుల్ కాబట్టి దాన్ని వినియోగించుకొని మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతారు.